ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చదివింది డిగ్రీ, అది కూడా పాస్ కాలేదు, కానీ డాక్టర్ అయ్యాడు. ఆసుపత్రిలో ప్రత్యేక గదిలో కూర్చుంటూ మెడలో స్టెథోస్కోప్ వేసుకుని వైద్యం చేస్తున్నాడు. కట్ చేస్తే కట్టగడాల పాలయ్యాడు. ఫేక్ డాక్టర్ భాగవతం బయటపెట్టింది ఆయన మందుల చీటీనే. తప్పుడు మెడిసిన్ రాశారనుకుంటారేమో, అస్సలు కాదు. కోడి గీసినట్టు గీతలు గీసి వైద్య శాస్త్రంలోనే దొరకని మందులు రాసి అడ్డంగా బుక్ అయిపోయాడు. అసలు ఈ ఫేక్ డాక్టర్ చరిత్ర ఏంటి, ఎలా దొరికిపోయాడు? ముల్కల రవీందర్ ఎంబీబీఎస్, బోర్డులో మాత్రమే డాక్టర్, కానీ బయట పెద్ద యాక్టర్. డిగ్రీ చదివి దాంట్లో ఫెయిల్ అయ్యి డాక్టర్ అవతారం ఎత్తిన ఓ చీటర్. 3 ఏళ్లుగా డాక్టర్ గా చలామణి అవుతూ ఎందరో పేషెంట్లకు ఉత్తుత్తి వైద్యాన్ని అందించాడు. కానీ చివరికి మనోడి భాగవతం బయటపడింది. డబ్బులు బాగా సంపాదించాలనే ఉద్దేశంతో డాక్టర్ అవతారం ఎత్తాలని భావించాడు. అందుకోసం తన పేరు మీద ఉన్న డాక్టర్ల లిస్ట్ ను ఆన్లైన్ లో వెతికాడు. రవీందర్ అనే రియల్ డాక్టర్ సర్టిఫికేట్ ను డూప్లికేట్ చేశాడు. అతని ఫోటో ఉన్న చోట తన ఫోటోను అతికించాడు. గాంధీ ఆసుపత్రిలో పనిచేసినట్టు ప్రచారం చేసుకుని దొంగ సర్టిఫికేట్లు క్రియేట్ చేశాడు. హాస్పిటల్ యాజమాన్యాలను బురిడీ కొట్టించి గత 3 ఏళ్లుగా ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో పనిచేశాడు. ఈ 3 ఏళ్లు ఏదో మేనేజ్ చేశాడు. కానీ తాజాగా రాసిన ఓ మందుల చీటీ ఫేక్ డాక్టర్ భాగవతాన్ని బయటపడింది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రిస్క్రిప్షన్ ఇతగాడు రాసిందే. దానిని చూస్తే ఎవరికైనా డాక్టర్ రాయలేదు అనే డౌటే వస్తుంది. అదే అనుమానం ఓ పేషెంట్ కూడా వచ్చింది. వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశాడు. విషయం కామారెడ్డి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దృష్టికి వెళ్ళింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి కామారెడ్డి పట్టణ పోలీసులకు ఈ నెల 8న ఫిర్యాదు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం గుట్టువిప్పారు. అన్ని సర్టిఫికేట్లు వెరిఫై చేస్తే అసలు సంగతి బయటపడింది. దొంగ ఎంబీబీఎస్ అని తేలింది. ఫేక్ డాక్టర్ ముల్కల రవీందర్ కామారెడ్డిలోని స్టార్ హాస్పిటల్లో 2023 మార్చి నుంచి జులై వరకు, ఆరోగ్య ఆసుపత్రిలో 2023 ఆగస్టు నుంచి 2024 జనవరి వరకు, లింగంపేటలోని భీమరాజు ఆసుపత్రిలో 2024 ఫిబ్రవరి నుంచి జులై వరకు పనిచేశాడు. స్టార్ ఆసుపత్రిలో మళ్లీ 2024 ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ఎంబీబీఎస్ వైద్యుడిగా, జనరల్ మెడిసిన్ ఎండీగా, పీడియాట్రిషియన్ గా పనిచేశాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని షణ్ముఖ ఆసుపత్రిలో కూడా పీడియాట్రిషియన్ గా పనిచేసేందుకు ఈ నెల 6న 2 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. వెంటనే కంప్లైంట్ వస్తే దర్యాప్తు చేస్తామండి. వెంటనే ఇప్పుడు ఇది కంప్లైంట్ నిన్న వచ్చింది అండ్ వితిన్ 1 డే మా సిఐఎస్ఐ వెంటనే రియాక్ట్ అయ్యి నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. సో అట్లాంటివి ఏమైనా మాకు నోటీస్ వస్తే వెంటనే వితిన్ 1 డే రియాక్ట్ అవుతాము. అలాంటివి కూడా ఏ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ వచ్చినా మేము వెంటనే రియాక్ట్ అయ్యి ఇన్వెస్టిగేట్ చేస్తామండి అండ్ నిందితుడిని పట్టుకుంటాం. వైద్యో నారాయణ హరి అంటూ ఉంటారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మను అందిస్తాడు. అందుకే వైద్యుడిని దేవుడితో సమానంగా భావిస్తారు. అలాంటి వృత్తిలో కూడా నకిలీలు పుట్టుకొచ్చి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడటం ఆందోళన కలిగిస్తోంది. ఇంకా ఇలాంటి ఫేక్ గాళ్లు ఎందరున్నారో గుర్తించి ప్రజలను వారి బారి నుంచి కాపాడాలి.